లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం తాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. శ్రీ మహాలక్ష్మి అవతారం ఇది శరన్నవరాత్రులలో 5వ అవతారం. మనము ప్రతి విద్యందు కూడా అమ్మవారు లక్ష్మీ స్వరూపం కనిపిస్తుంది. శ్రీ విద్యా సాంప్రదాయంలో కూడా జగన్మాత లక్ష్మీ ఆరాధన ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత అమ్మవారి యొక్క వివిధ రూపాలు చండీ ఆరాధనలో కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. మరి అన్ని విద్యల యందు కూడా లక్ష్మీ విద్య కూడా ప్రప్రథమంగా మనకు చెప్పడం జరుగుతుంది. దశమహావిద్యల్లో కూడా కమలాత్మికా స్వరూపంగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క రూపంలో అమ్మవారు ప్రతి ఆరాధనా విధానంలో మనకు లక్ష్మీ స్వరూపం దర్శనమిస్తుంది. మహాలక్ష్మి అవతారం గురించి మనం ఒకసారి చర్చించుకుందాం. మహాలక్ష్మి అవతారము క్షీరసాగర మదన సమయంలో ఆ దేవతలు, రాక్షసులు అందరూ కలిసి మరి అమరత్వాన్ని పొందుటకు మందర పర్వతాన్ని పెట్టి దానికి వాసుకి అనే ఒక ఆదిశేషుణ్ణి పెద్ద సర్పాన్ని కట్టి చిలుకుతూ ఉండగా దాన్ని కూర్మావతార స్వరూపుడైనటువంటి నారాయణుడు ఆ ఆధారంపై ఉంచుకొని మరి ఆ క్షీరసాగర మదనం చేశారు. ఒకవైపు దేవతలు, ఒకవైపు రాక్షసులు. ఈ క్షీరసాగర మదనం అనేది ఒక మహాద్భుతమైనటువంటి ఘట్టం భాగవతంలో మనకు దర్శనమిస్తుంది. మరి ఇలాంటి క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు మొట్టమొదట అనేక రకాల వస్తువులు ఆవిర్భవించాయి. దాంట్లో చంద్రుడు ఆవిర్భవించాడు. ఈ చంద్రుడు విశేషమైనటువంటి తేజోమండల రూపంగా ఎంతో ప్రశాంతంగా, ఎంతో సౌందర్యంగా ఉన్నటువంటి స్వరూపంతో ఆవిర్భవించిన చంద్రుడు నక్షత్ర మండలానికి అధిపతి అయ్యాడు. అలాగే ఉచ్చైశ్రవం అనే ఒక గుర్రం ఆవిర్భవించింది. ఈ ఉచ్చైశ్రవం కూడా తెల్లటి రూపంతో ఎంతో శోభాయమానంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే గుర్రము కోరికలకు నిదర్శనం కాబట్టి ఏ మానవుడైనా కూడా గుర్రాలను ఎలా అదుపు తప్పి ఉంటాయో కోరికలు కూడా అలా అదుపు తప్పుతూ ఉంటాయి కాబట్టి వాటిని ఆ రాక్షసులకు ఇవ్వడం జరిగింది. మరి తర్వాత ఐరావతం అనే ఒక పెద్ద ఏనుగు వచ్చింది. తెల్లటి స్వరూపంతో ఉన్న ఆ ఏనుగును ఇంద్రుడు, ఇది ఐరావతం అనేది ఒక అధికారానికి చిహ్నం కాబట్టి దాన్ని ఇంద్రుడు స్వీకరించాడు. ఇక మిగిలిన ఇలా వస్తూ ఉన్న సందర్భంలో లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించింది. అందుకే చంద్ర సహోదరి అయి నమః అంటారు కదా, చంద్రుడి యొక్క సహోదరి. అమృతము, హాలాహలము, ఉచ్చైశ్రవము ఇలాంటి వస్తువులతో పాటు మహాలక్ష్మీదేవి కూడా ఆవిర్భవించింది. ఈమెనే శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి, జయలక్ష్మీ సరస్వతి, శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. అంటే లక్ష్మీ స్వరూపము మనకు అష్టలక్ష్ములు అందరికీ తెలుసు. అలాంటి లక్ష్మీ స్వరూపం అనేది ఏంటి అంటే ప్రసన్న మమ సర్వదా, ఎప్పుడూ కూడా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఎలాంటి అనుగ్రహము అంటే మనిషి అనుకుంటాడు లక్ష్మీ అనుగ్రహం అనగానే లాకర్లలో బాగా డబ్బులు, బ్యాంక్ అకౌంట్లలో ఫిక్స్డ్ డిపాజిట్లు, నిరంతరము డబ్బులో మునిగిపోవడం అనేది అనుకుంటారు. అది చాలా తప్పు. మహాలక్ష్మీ స్వరూపం అనేది యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అనేది చండీ వచనం. అంటే మాతృస్వరూపంలో ఉండి మనం పుట్టగానే మనకి ఏడుపుతో పాటు పాలు తాగాలంటే మాతృస్తన్యం నుంచి పాలు ఎలా ఆవిర్భవిస్తాయో ఆ రూపం నుంచి మొదలు పెడితే ఈ శరీరం పడిపోయినప్పుడు ఈ శరీరానికి కావలసినటువంటి ఉత్తర కర్మలు చేయడానికి కావాల్సిన ప్రతి వస్తువు కూడా లక్ష్మీ స్వరూపమే. అదేంటండి కట్టెలు కూడా లక్ష్మీ స్వరూపమే అంటే సృష్టిలో చరాచర జగత్తులో ఉన్న ప్రతి వస్తువు కూడా లక్ష్మీ స్వరూపమే. అందుకే సంస్కరింపబడతాయి ఇవన్నీ కూడా. చనిపోయినప్పుడు కూడా షోడశ కర్మలు అనేవి చేస్తారు. ఈ శరీరం పోయాక కూడా నీ ఆత్మ విచ్ఛిన్నం కాకుండా ఆ యొక్క పరమేశ్వరుడి సాన్నిధ్యాన్ని చేరుకోవడానికి, అలాగే పితృలోకాలకు, ఊర్ధ్వలోకాలకు చేరుకోవడానికి చేసే ప్రక్రియలు అనేటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపంగా భావింపబడుతుంది. అంటే నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా లక్ష్మీ స్వరూపంగానే మనం భావించవచ్చు. ఎందుకంటే పరమేశ్వరుడు శంకర భగవత్పాదులు చెప్పారు, ఆత్మాత్మం గిరిజామతి పరిజన ప్రాణశరీరాంగృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధిస్థిత సంచారే పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్వకిలం శంభో తవారాధనం. అంటే శరీరానికి సంబంధించి ఈ శరీరం చేసే ప్రతి కర్మ కూడా పరమేశ్వరుడికి అంకితమే అని చెప్పుకొని చేస్తే
భగవంతుడి సేవ చేసినట్టే, భగవంతుడి పూజ చేసినట్టే. కాబట్టి ఈ చేసే విధానానికి ఉపయుక్తమైనటువంటి ప్రతి వస్తువు కూడా లక్ష్మీ స్వరూపంగానే మనం భావించవచ్చు. కాబట్టి సోహం భావేన పూజయతు, పరమేశ్వరుడు వేరే ఎక్కడ లేడు, నీ లోపలనే ఉన్నాడు అనే భావనతో నీవు ముందడుగు వేయాలి. కాబట్టి ఈ లక్ష్మీ స్వరూపం అనేది 5 చాలా చూడండి, అన్ని అద్భుతమైనటువంటి మన నిజ జీవితంలో మనకు కావలసినటువంటి సర్వ సౌభాగ్యాలను భగవంతుడైనటువంటి ఆ అమ్మవారు స్వరూపాలన్నీ కూడా మనకు కలిగిస్తాయి. కాబట్టి 5వ స్వరూపంగా లక్ష్మీదేవిని ఆరాధించడం జరుగుతుంది. మహాలక్ష్మి ప్రీత్యర్థం ఏం చెయ్యాలి? ఆ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి కమలాలతో అర్చించాలి. కమలవాసిన్యై నమః అంటారు కదా. కమలాలతోటి కలువలతోటి అమ్మవారికి ప్రీతిగా చుట్టూ అలంకారం చేసి అమ్మవారికి ప్రీతికైనటువంటి అనేక రకాల నైవేద్యాలు చేసి పెట్టి ఆ అమ్మవార్లన్నీ కూడా గుడాన్న ప్రీత మానస అంటే అందరికీ కూడా పాయసాన్నం అనేది విశేషమైనటువంటి నైవేద్యంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ అమ్మవారు లక్ష్మీదేవికి కూడా ఇంకా అనేక రకాల భక్ష్యభోజ్యాలు కూడా మనం చేసి పెట్టచ్చు. పూర్ణాలు కానీ ఇలాంటివి చేసి పెడితే ఇంకా విశిష్టంగా ఉంటుంది. పూర్ణత్వం వచ్చేది ఆ లక్ష్మీ స్వరూపం పూర్ణస్వరూపం కాబట్టి పూర్ణాలు చేసి పెట్టడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది అమ్మవారి యొక్క 5వ స్వరూపం, మహాలక్ష్మి స్వరూపం.